దీనిధి అడిగిన ప్రశ్నకు వేసిన మూడవ ప్రశ్నకి కూడా సమాధానం ఆ రాకుమారి చెప్పేసింది. ఈ మూడవ రోజు కూడా వృధా అయిపోయినట్లే మిత్రమా అని వాపోయాడు హేమప్రభువు. ఈ అపకారానికి నిన్ను క్షమించకూడదు కాని ఆమె లేచి వెళ్లిపోతూ నవ్వినా ఓ చిరునవ్వు నిన్ను క్షమించమని చెబుతోంది. అడవిలో ప్రకాశిస్తున్న వెన్నెలలా ఆమె చిరునవ్వు నా హృదయాన్ని తాకి వెలుగునిచ్చింది. ఆమె వెళ్లిపోగానే మళ్లీ చీకటి నన్ను ఆవహించింది. ఈ చిత్రపటం ఉన్నది కాబట్టి బతికిపోయాను, లేకుంటే ఈ రాత్రి నాకు కాలరాత్రే అంటూ ఆ చిత్రాన్ని మరల చూస్తూ గడిపాడు హేమప్రభువు. తెల్లవారింది. రాజు దీనిది ఉద్యానవనంలో కాలక్షేపం చేశారు. అతి కష్టం మీద ఆ రోజు గడిచింది ఇద్దరికీ. సాయంత్రం ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు చంద్రకళ దర్శనం అవుతుందా అని ఎదురు చూస్తున్నాడు హేమప్రభువు. సాయంత్రం అయింది. చంద్రకళాదేవి దర్శనార్థం వేదిక వద్దకు చేరుకున్నారు. చంద్రకళాదేవి తీవిగా వేదిక మీద కూర్చుంది. లేత గులాబీ చీరకి తగ్గట్టు పచ్చల రవిక తొడిగి వాటికి అనువుగా చక్కని నగలు వేసుకుని కూర్చుంది. అలా చూడగానే హేమప్రభువు మనసు లోలోతులకు జారిపోయింది. చలనం లేనట్టు అలా పడి సేవలో ఒక క్షత్రియ వీరుడు అత్యద్భుతంగా తన విధిని నిర్వర్తించాడు. శత్రువుల చేతుల్లో వీరునికి గాయాలు అయ్యాయి. గాయాల నుంచి నెత్తురు కారినా యుద్ధభూమిని విడువలేదు. అక్కడే సొమ్మసిల్లపడిపోయాడు ఆ వీరుడు. కాని అతని ప్రభువుకి విజయం లభించింది. యుద్ధంలో దెబ్బతిన్న వారందరికీ చికిత్స కోసం రాజభటులు మోసుకుపోయారు. సొమ్మసిల్లి పడిపోయిన ఈ వీరుడిని చనిపోయాడు అనుకుని వదిలి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిన మరికొంచెం సేపటికల్లా ఆ క్షత్రియ వీరునికి తెలివి వచ్చింది. ఒంట్లో శక్తి లేకపోయినప్పటికీ ఓపిక తెచ్చుకుని కాళ్లు ఈడ్చుకుంటూ పక్కనే ఉన్న ఒక ఊరు చేరుకున్నాడు. అక్కడ ఒక గుమ్మం వద్దకు పోయి తలుపు తట్టబోయాడు. కాని తలుపు తట్టలేక జోగపోయి తలుపు మీద పడ్డాడు. తలకు మళ్లీ దెబ్బ తగిలింది. దానితో అక్కడే మూర్చుబోయాడు. అది ఒక బ్రాహ్మణ గృహం. యజమాని ఇంటలేడు. అతని భార్య సువర్ణమాల ఒక్కతే ఇంట్లో ఉంది. ఆమె యవ్వనవతి, అందాల భామ. అర్ధరాత్రి సమయమైనప్పటికీ తలుపు చప్పుడు కాగానే ఆమె తుళ్లిపడి లేచింది. లేచి ధైర్యం తెచ్చుకుని కిటికీలోనుంచి అభిప్రాయం మార్చుకున్నాడు. వెంటనే అభిప్రాయం మార్చుకుని ఆమెకు తన రెండు చేతులతో మొక్కుతూ, అమ్మా, నీ లోకోత్తర సౌందర్యం చూస్తే తపస్సు చేసే మునులు సహితం చలించిపోతారు. వారి మనస్సు వికలమైపోతుంది. నేను ఒక లెక్క. ఇకపోతే నీవు నాకు చేసిన మహోపకారానికి ఆజమాంతం నేను దాసినిగా ఉండాల్సిందే. ఈ విషయం నాకు తెలుసు. కాని ఎంత నిలువరించినా నా మనసు స్వాధీనం తప్పపోతున్నది. పతివ్రతవు
ఊరు వెళ్లగానే ఎవరో ఒకాయన వచ్చినారండి. ఆయన ఉన్ననాళ్లు ఆయన కింద నానా చాకరీ చేసి అమ్మగారు శ్రమపడినారు అని చెప్పి ఊరుకుంది. బ్రాహ్మడు రౌద్రరూపం దాల్చి భార్యని పిలిచి అడిగాడు. మనిషి వచ్చిన మాట వాస్తవమే అంటూ ఆ క్షత్రియ వీరుడిని గూర్చి అంతా పూసగుచ్చినట్టు చెప్పింది సువర్ణమాల. కాని ఆ బ్రాహ్మడు నమ్మలేదు. సువర్ణమాల అగ్నిలో చేపెట్టి శపథం చేసింది. అయినా సరే ఎంతమాత్రం నమ్మలేదు. దీనికి తగిన ప్రాయశ్చిత్తం ఇదే అంటూ ఆమెని అడవికి తీసుకుపోయి కాళ్ళు చేతులు నరికి చిత్రవధ చేసి ఆమెని తెగనరికాడు. ఈ సంగతి తెలియగానే ఆ క్షత్రియ వీరుడు కోపం పట్టలేక ఉగ్రుడై వచ్చి ఓయి బ్రాహ్మణ జమ ఎత్తినావేగాని నిజానికి నీవు రాక్షసుడివి. నీ భార్య గొప్ప యోగిని మహాపతివ్రత అని తెలుసుకోలేకపోయావు. అటువంటి ఉత్తమ ఇల్లాలిని ముల్లోకాలలో చూడలేము. చంద్రునికైనా మచ్చ ఉన్నది కాని నీ ఇల్లాలికి ఎటువంటి కళంకం లేదు. అలాంటి శీల